వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల ప్రాథమిక సహకార సంఘం ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి 4450 బస్తాలు కొనుగోలు చేసి రైతులకు 38 లక్షలు చెల్లించామని సీఈఓ రావులకోటి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు, ఎల్టీ లోన్లు ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నామని తెలిపారు. అలాగే దీర్ఘకాలిక రుణాలు వసూల్లో పాలక వర్గం తీర్మానం మేరకు 50% రాయితీని కూడా అందిస్తున్నామని తెలిపారు. అలాగే 4400 రైతులు సభ్యులుగా ఉన్నారని, అందులో 1187 మందికి రుణాలు అందించామని, దీనిలో 976 మంది రైతులకు రుణమాఫీకి పేర్లు ప్రతిపాదనలు పంపామని అన్నారు. చైర్మన్ ఏ రమేష్, పాలకవర్గం సిబ్బంది సహకారంతో రైతులకు మరింత సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ స్టాఫ్ కె సారంగం, పి సంపత్తులు పాల్గొన్నారు. మెట్రో ఉదయం ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రావులకోటి. నేను ఈ గురిజాల సహకార సంఘంలో 2018 నుంచి సీఈఓగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ గురిజాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు రైతులు సహకార సంఘ పరిధిలో ఉన్న రైతులందరికీ మేము సేవలు అందిస్తున్నాం. నేను రాకముందు విధులు నిర్వహించక మాది సంఘంలో 3 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇచ్చడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అలాగే ఈ పాలకవర్గం కూడా కొత్త పాలకవర్గం కూడా రావడం జరిగింది. ఈ కొత్త పాలకవర్గ సమక్షంలో 2 కోట్ల రూపాయల దాకా మనకు క్రాప్ లోన్లు రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంఘం నుండి రైతులకు రుణాలే కాకుండా ఫెర్టిలైజర్స్ రైతులకు అనుగుణంగా ఇదాక 2018 కంటే ముందున్నట్టు సమయంలో ఈ సంఘంకి ఫెర్టిలైజర్ రానటువంటి పరిస్థితి ఉండేది. మన పాలకవర్గం కొత్త పాలకవర్గం వచ్చినటువంటి పాలకవర్గం కావచ్చు, వాళ్ళందరూ దృష్ట్యా రైతులకు అందుబాటులో దాదాపుగా అన్ని వేళలా అన్ని రకాలటువంటి ఫెర్టిలైజర్స్ను మేము సమకూర్చడం జరిగింది. మా పాలకవర్గం రైతులకి అందుబాటులో ఉంటూ అన్ని లోన్లు కానీ ఫెర్టిలైజర్స్ కానీ నేను సమకూరుస్తూ ఉన్నాము. మా పాలకవర్గం కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. మా సంఘం యొక్క అభివృద్ధిలో పదంలో నడపాలని చెప్పేసి మా సంఘ అధ్యక్షులు డాక్టర్ రమేష్ గౌడ్ గారు, అలాగే పాలకవర్గ సభ్యులందరూ వాళ్ళందరూ కూడా మా యొక్క సంఘాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి ముందుగా చాలా కృషి చేస్తున్నారు. మా సంఘం పరిధిలో నాబార్డు స్కీమ్ కింద మేము కొత్తగా గోడౌన్ కట్టడం జరిగింది. దాన్ని కూడా లీజ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాము. సంఘంలో కొంచెం వెనుకబాటులో ఉన్నటువంటి మా సంఘాన్ని సి గ్రేడ్లో ఉన్నాము ఇదివరకు. ఇప్పుడు ఈ ఇయర్ మేము తెలిసి బి గ్రేడ్లో రావడానికి మీ అందరూ మేము కృషి చేస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సిబ్బందికి కొన్ని జీతభత్యాల గురించి కొంచెం డిలే అవుతుంది తప్పించి దాదాపు సంఘంలో అందరికీ అన్ని వేళలా అన్ని విషయాలు విధంగా రైతులకి మేము అందుబాటులో ఉంటూ అన్ని సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా బ్యాంకు వాళ్ళు కూడా డిపాజిట్లు కూడా కొత్త స్కీమ్ పెట్టడం జరిగింది. శతాబ్ది డిపాజిట్ అని చెప్పేసి దానికి ₹1,00,000కి 8.15% తోటి ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా మన రైతులు డిపాజిట్ చేయడానికి మేము కోరుతున్నాం. అలాగే ఈ యొక్క సంఘాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి గవర్నమెంట్ కస్టమర్ సర్వీస్ పాయింట్ అనేది కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కస్టమర్ సర్వీస్ పాయింట్లో కూడా మేము ప్రస్తుతానికి అంటే మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొన్ని రీఛార్జ్లు మాత్రమే మన పరిధిలో ఉన్నటువంటి రీఛార్జ్లు అవి చేస్తాము. దాని సేవలకి పూర్తిగా మేము వినియోగించుకోవాలి, రైతులకు కూడా మీ యొక్క సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. ఇంకా రైతుల యొక్క సహాయ సహకారాలు అందించినట్లయితే మీ యొక్క గురిజాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీ అందరం కృషి చేస్తూ ఉంటామని అందరూ తెలియజేస్తూ, గవర్నమెంట్ తీసుకున్నటువంటి రుణమాఫీ దృష్ట్యా మమ్మల్ని మా డిసిసి బ్యాంక్ వాళ్ళని లిస్టు తయారు చేయమని చెప్పడం జరిగింది. ఆ లిస్టులో భాగంగా మా సంఘ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ 976 మందికి 5,13,00,000 రూపాయల దాకా మేము రైతుల యొక్క గవర్నమెంట్ ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా 976 మంది రైతులని 5,13,00,000 రూపాయల దాకా మేము ఆ అమౌంట్ని మేము లిస్ట్ తయారు చేసి
ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇంకా రైతులు కొంతమందికి అప్పుడు ఆధార్ నెంబర్ లేకపోవడం వల్ల కొంతమంది లేదా ఆధార్ నెంబర్ గ్యాదర్ చేసి ఫోటోస్ కానీ ఆ ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళది తీసుకొని ఆ లిస్టు మొత్తం తయారు చేసి ఒక దాదాపుగా వారం 10 రోజుల్లో కూడా ఇవన్నీ తయారు చేసి గవర్నమెంట్ ఆదేశాలకి పంపించడం జరిగింది. అలాగే మా సంఘ పరిధిలో ఉన్నటువంటి ఎల్టీ లోన్ ఇది చాలా ముఖ్యమైన సమస్య. అదే ఎప్పుడో 90, 92, 94, 96, 97 సంవత్సరం మధ్యలో వచ్చినటువంటి లోన్ల సమస్య అది చాలా బాధగా ఉన్నది. సంఘానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంఘ పరిధిలో ఉన్నటువంటి ఎల్టీ లోన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా మేము మాఫీ అయిపోయింది, మా ఎల్టీ లోన్ లేదు అని అంటున్నారు. దాదాపుగా 29 లక్షల రూపాయల ఎల్టీ లోన్ ఉన్నది. దాంట్లో మా పాలక వర్గము అధ్యక్షుల వారు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎల్టీ లోన్ ఎంతైతే మీ ఎల్టీ లోన్ అప్పు ఉందో దాంట్లో 50% డిస్కౌంట్ కింద తీసేసి 50% ఉన్నటువంటి అప్పును మిగతా మీ అప్పుని సంఘానికి చెల్లించినట్లయితే ఆ సంఘం కొంచెం అభివృద్ధి పదంలో తీసుకోవడానికి కారకులు అవుతారని చెప్పేసి మా పాలకవర్గందరూ గమనించి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని తీసుకొని మేము కూడా పై అధికారులకు పంపడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే మీ యొక్క నిర్ణయం మేరకు రైతుల దగ్గర 50% డిస్కౌంట్ కింద మీరు ఇచ్చినట్లయితే రైతు సంతోషంగా ఉంచి మన యొక్క లోన్ రికవరీ అవ్వడానికి ఛాయస్ ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి జూన్ 30 తారీఖు అన్నారు. సరే దానికి 15 రోజులు అటు ఇటు అయినా కానీ పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఆ పరిధిలో ఈ టైంలో ఆ యొక్క మీ యొక్క ఎల్టీ లోన్ సగం మాత్రమే పేమెంట్ చేసి యొక్క సంఘ అభివృద్ధి పదంలో మీరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.